Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఇది వెనకాల చిన్న ఇంట్ల మీద పైన మొక్కలు పెట్టానండి. అంటే ఇక్కడ ఉన్న ఈ మొక్కలన్నీ కూడా పైకి తీసి పట్టుకెళ్ళిపోయాము. ఉన్నాయి ఇంక ఈ మొక్కలు పెట్టాను. అంటే పాదులు పెట్టుకుంటాకి ఇలా పందిరేసి పెట్టాను, చూపించాను. కానీ ఈ చుక్కుడు పాదు, ఈ బీరపాదు చక్కగా వెళ్ళండి. పిండి పూత పిండి ఉన్నప్పుడు ఏది వస్తుందో మరి ఎలా తింటుందండి? అంత అసలు ఒక్కడు కూడా లేకోకుండా తినేస్తుంది. మేము మెలుగుగా ఉన్నప్పుడు చూస్తుంటే ఏది రావట్లేదు. మరి ఎలా తింటుందో ఏంటో, నాకు ప్రాణం ఉసూరం అంటుందండి. ఇన్ని కాయలు కాయాలనండి, ఎప్పటి నుంచో చూపిస్తున్నాను మీకు. సరే, ఇక్కడేమో సన్నజాజి పెట్టాను. అంటే ఇలాగా గోరు బ్యాగ్ కొంచెం పెద్ద టబ్బలు ఉంటే ఈ మొక్కలు ఎలా పెట్టేశాను. ఇది చూసారా, చక్కగా అల్లుకుపోయిందండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొత్తం అలా ఎదిగిపోతే నేను ఏం చేశానంటే ఈ ఐరన్ ఉంటుంది కదా, దీనికి పెట్టేశాను. ఒకసారి ఉండు. ఇది కింద నుంచి మళ్ళీ పెట్టానండి. ఎన్ని పూలు పోస్తుందోనండి రోజు కూడా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, కింద నుంచి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. పూలు బాగా పోస్తుందండి. పెద్ద మల్లె అనమాట ఇది. రోజు పెట్టుకుంటున్నారు పిల్లలు. కింద నుంచి వచ్చిందనమాట. అది ఇదే బిల్డింగ్లో ఓపెన్ స్లాబ్ ఉంది కింద. అందకపోతే ఆ కిందకి వెళ్ళి పోస్తాము. బాగా పోస్తుందండి ఇది. అంటే మేము విడిచిపోతాయి కదా, ఇలాగ విడిచిపోయినప్పుడు పోస్తున్నాము. తెల్లారిటికి ఉన్నాయి, విడిచిపోతాయి అనమాట. 2 రోజుల వరకు అలాగే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, ఇప్పుడు ఏమంటే పెట్టుకున్నా కింద గంట ఉన్నాయి. అవి అందించి పోసుకోవాలి. పెద్ద మొగ్గలు చాలా బాగుంటాయండి. మల్లెపూలు ఈ చెట్టుకాడికి వచ్చేటికే మొత్తం మల్లెపూలు సువాసన నిండిపోద్ది ఇక్కడ. ఇంకా దీన్ని కింద నుంచి లాగి కట్టాలి. కింద వంపు అయిపోయి అలాగా మొత్తం వృక్షంలాగా అయిపోయిందండి. ఇంకా పూలు పోస్తుంది కదా అనేసి నేను దీన్ని ఏం చేయట్లేదు. ఈ పూలు కూడా రకరకాల పూలు వచ్చినాయండి. ఎండ విపరీతంగా కాస్తుంది. పూటకి వేయాలి. రాకు సరే. ఇది వెనక భాగంలో ఉన్న బిల్డింగ్ అండి. కిందకి వెళ్తున్నాను. అంటే ఈ పూలు కిందకి వెళ్తే ఉంటాయి, చెప్పాను కదా, కిందకి వెళ్తే అంతే. కానీ ఓపెన్ స్లాబ్ అండి ఇది. ఇంకా చాలా సామాను ఉంటుంది ఇక్కడ. ఇసుకేసి ఉంచాము. ఇది ఎర్త్ షీట్లు అండి. చక్కెరకేళి కాస్తుంది ఇది. పూలేదండి వస్తుంది పాప. ఇన్ని మొగ్గలు ఉంటాయో కింద. ఈ కింద నుంచి పెట్టాను అంటారు పైకి. ఇదిగోండి
దీని మొదలు ఎక్కడ చూసారు, అది ఇక్కడ నుంచి ఇలా 5 దారి మీద ఎక్కాలంటే అందవు, చాలా ఉన్నాయి. మగపిల్లలు ఎవరంటే గోడ ఎక్కువ వస్తారు, ఇంకా మేము ఎక్కకుండా వదిలేసామండి. అందుని బట్టికే కోసుకుంటున్నాం. జాగ్రత్త, అక్కడ ఒకటి ఉంది. ఆ బిల్డింగ్ ఇది ముందు బిల్డింగ్ పెద్దదే, ఫస్ట్ ఫ్లోర్ అండి, అది వెనక భాగం. మాకు ఆ మొదలు అక్కడ ఉందండి, ఆ చివరి నుంచి ఇలా వస్తుంది అన్నమాట. ఇంటి కూడా అందులో కూడా మొక్క వేసాను, చచ్చిపోయిందండి. అది తీసేసి ఇప్పుడు ఇంకా మొక్క వేస్తాను. దాన్ని బట్టి వచ్చేస్తాయి. ఈ బిల్డింగ్కి మెట్లండి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, ఒక మనిషి వెళ్ళడానికి ఉంటుంది. దీనికి ఇలా రేట్ షీట్ వేసాను. మేము ఏం చేసామంటే 2 బిల్డింగ్లకి పెట్టుబడి కట్టేసి అక్కడ మేము మెట్లు పెట్టుకొని వాడుతున్నామండి. ఎందుకంటే ఇంకా ఇది పల్లంగా ఉంది కదా, ఇదండి చూసారా. దీనికి మట్టి గేట్ పెట్టాం అలాగా. ఈ మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ కాసినప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఎన్ని కాయలు కాసిందానండి, పింక్ అంతా. వచ్చిన వాళ్ళల్లా తీసుకెళ్తున్నారు, తీసిస్తున్నానండి. పైన కూడా ఉంచాను. ఇక్కడ కరివేపాకు మొక్క, ఇది ములగ చెట్టు అండి. ఇక్కడ చాలా గుజ్జుగా ఉంటాయి కదా మొక్కలు, పెద్ద మొక్కలు. ఆ పైన పందిరండి అది, ఇది 2. ఇది రేక్ షెడ్. కింద ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ట్యాంకులు అండి, ట్యాంకులు. ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నారు కాబట్టి ఇదే వాడతారు. అది ఖాళీ. ఇప్పటికి అన్నీ చూపించాను కదా, ఓపెన్ స్లాబ్ ఉందని. దాన్ని కట్టినప్పుడు ఆ ట్యాంక్, ఆ 2వ ట్యాంక్ పెట్టేస్తాను. సెంటలా ఎండలోకి వచ్చేస్తా, బయట లోపల ఉంటావా, ఎండ వచ్చేసింది. మొక్కలు చూసారా, ఇప్పుడు బాగా చూపిస్తున్నాను చూడండి. మల్లెంటూ ఆ మూల ఉంది. ఇప్పుడు ఆ పూలు చాలా రోజు పూస్తాయి అన్నమాట. ఇవే మొక్కలండి. ఎండ కొంచెం తగులుతూ ఉండాలి, అందుకు బాగా వస్తాయి అన్నమాట. మొక్కలు ఇక్కడ బాగా వచ్చినాయి. ఇదిగోండి, ఈరోజు ఇన్ని పూలు వచ్చినాయి. ఒక చెట్టుకి పైన ఉన్నాయి, ఇంకా వెళ్ళలేదు. పైన కనకాంబరాలు, మల్లెపూలు ఉంటాయి. ఎండ వచ్చిందండి, ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళను కోయటానికి. వెళ్తా ఒకవేళ అవి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతాయి. చాలా లేట్ అయింది ఇవాళ. చూసారా ఎన్ని పూలు వచ్చినాయో.
ఇంకా ఎక్కువ వస్తాయండి. ఇంకా ఈ మూర పైనే ఉంటాయి. చూసారా ఎన్ని ఉన్నాయో.